హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. మన ఛానల్లో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే స్టాటిస్టిక్స్ని మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్గా సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన అప్లైడ్ స్టాటిస్టిక్స్ని మన ఛానల్లో సిలబస్ వైజ్, యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. మన ఛానల్లో నేను డైరెక్ట్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ దట్టు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దట్ నేను ఏదైతే మీకు వీడియోలో నోట్స్ ప్రొవైడ్ చేస్తానో అదే మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేసినట్లయితే డెఫినెట్లీ మీరు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది గెయిన్ చేస్తారు. ఆల్రెడీ మన ఛానల్లో అప్లైడ్ స్టాటిస్టిక్స్కి సంబంధించిన యూనిట్ 1 టైమ్ సిరీస్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరైతే ఇంకా ఆ వీడియోస్ మన ఛానల్లో చెక్ చేయలేదో వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ టెక్నిక్స్, మెజర్స్ ఆఫ్ ట్రెండ్స్కి సంబంధించి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్, మెథడ్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్, మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్, అలాగే మెథడ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ టెక్నిక్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ లీస్ట్ స్క్వేర్ టెక్నిక్స్లో 4 టైప్స్ ఆఫ్ కర్వ్స్ ఉంటాయి. ఆ కర్వ్స్లో మనం యూస్ చేసి నార్మల్ ఈక్వేషన్స్ని ఎలా జనరేట్ చేస్తామని ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ స్టెప్తో మీకు ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. వెళ్ళి ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి సో దట్ మీకు ఎలా ఇవన్నీ చేసామని మీకు అర్థమవుతుంది. ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ టెక్నిక్కి సంబంధించి థియరీ పార్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. 4 ఈక్వేషన్స్ లైక్ స్ట్రైట్ లైన్, సెకండ్ డిగ్రీ పెరాబోలా, ఎక్స్పోనెన్షియల్ కర్వ్, పవర్ కర్వ్, కేత్ డిగ్రీ పోలినామియల్. సో ఇవేవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను థియరీ. సో మీకు థియరీ వచ్చినట్లయితే ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమవుతాయి. ఫస్ట్ థియరీ అనేది కంపల్సరీ మీకు రావాలి. సో దట్ మీరు వెళ్ళి ఫస్ట్ థియరీ చెక్ చేయండి. ప్రాబ్లమ్స్ని ఎలా నార్మల్ ఈక్వేషన్స్ని జనరేట్ చేస్తామని ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేయండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతాయి. ఈ వీడియోలో నేను ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్కి సంబంధించి స్ట్రైట్ లైన్ మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ట్రైట్ లైన్లో మీకు 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే 2 మోడల్స్లో ఉంటాయి. వన్ ఈజ్ ఈవెన్ నెంబర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆడ్ నెంబర్. ఈ వీడియోలో మీకు ఈవెన్ నెంబర్ మీద స్ట్రైట్ లైన్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎగ్జామ్లో మీకు క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారు స్ట్రైట్ లైన్ మీద ప్రాబ్లమ్స్ అనేవి. సో ఈ క్వశ్చన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. 10 మార్క్స్కి వస్తుంది, అలాగే మీకు 4 మార్క్స్కి వస్తుంది. సమ్ టైమ్స్ రెండింటికి కూడా సంబంధించి 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు. అస్సలు మిస్ చేసుకోకండి. డ్యామ్ షూర్ క్వశ్చన్ స్ట్రైట్ లైన్ మీద మీకు కంపల్సరీ ఎగ్జామ్లో ఒక ప్రాబ్లం అనేది కంపల్సరీ వస్తుంది. ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారో చూడండి. ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ ట్రెండ్ y = a + bx by the method of least squares and find the value of trend for the year of 1995. ఇక్కడ చూడండి, మీకు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ యూస్ చేసి మీకు ట్రెండ్ వాల్యూ అనేది ఫైండ్ చేయమంటున్నాడు ఫర్ ద ఇయర్ 1995. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి సమ్టైమ్స్ మీకు క్వశ్చన్లో ఈక్వేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఆర్ ఐదర్ వాళ్ళు ఇవ్వకపోవచ్చు. మీకు స్ట్రైట్ లైన్ మాత్రమే మెన్షన్ చేస్తారు. అప్పుడు ఈక్వేషన్ మీరు కంపల్సరీ మీరే గుర్తుంచుకోవాలి. స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందని మీరే గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్లో ఓన్లీ జస్ట్ మీకు స్ట్రైట్ లైన్ అని మాత్రమే మెన్షన్ చేస్తారు. అండ్ సమ్టైమ్స్ మీకు ఈక్వేషన్ మెన్షన్ చేయొచ్చు, మెన్షన్ చేయకపోవచ్చు. సో దట్ మీరు కంపల్సరీ ఈక్వేషన్స్ అనేవి స్ట్రైట్ లైన్, సెకండ్ డిగ్రీ పారాబోలా, ఎక్స్పోనెన్షియల్ కర్వ్, పవర్ కర్వ్, కేత్ డిగ్రీ పోలినామియల్ వీటన్నిటి యొక్క ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయని మీరు కంపల్సరీ బై హార్ట్ చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి ప్రాబ్లమ్స్ మీకు ఏ విధంగా ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు డేటా అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. క్వశ్చన్లోనే మీకు డేటా అనేది ఉంటుంది. క్వశ్చన్ని బేస్ చేసుకొని మీరు ప్రాబ్లం అనేది చేస్తారు. ప్రాబ్లంకి వచ్చేసరికి మీకు 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. వన్ ఈజ్ ఈవెన్ నెంబర్ బేస్డ్ అండ్ సెకండ్ ఈజ్ ఆడ్ నెంబర్ బేస్డ్. మీకు ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ ప్రాబ్లమా ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మీకు ఇచ్చిన డేటాని అబ్జర్వేషన్స్ మీరు కౌంట్ చేసుకోవాలి. డేటాలో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయనేసి ఇక్కడ చూడండి. 1 2 3 4 5 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 6 ఈజ్ ఈవెన్ నెంబర్.
సో మీరు ఈవెన్ నెంబర్ని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం అనేది చేయాలి. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చూడండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఏ లైన్ ఇచ్చారు, స్ట్రైట్ లైన్ని యూజ్ చేసుకొని ట్రెండ్ వాల్యూ అనేది ఐడెంటిఫై చేయమన్నారు. సో మీకు అందరికీ తెలుసు, మనం థియరీలో ఎలా అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసామో అవే స్టెప్స్ ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేస్తాం. సో లెట్ y ఈక్వల్ టు a ప్లస్ bx, అదే కదా ఈక్వేషన్ ఇచ్చారు. మీరు ప్రీవియస్ వీడియోస్లో మీకు స్ట్రైట్ లైన్ y ఈక్వల్ టు a ప్లస్ bt అని చెప్పారు కదా మేడం, ఇక్కడ ఏంటి y ఈక్వల్ టు a ప్లస్ bx అని ఇచ్చారు అని అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. t ఈజ్ నథింగ్ బట్ ఏ వేరియబుల్ని మనం ఏ విధంగా అయినా తీసుకోవచ్చు, x y z t. మనం ప్రీవియస్ వీడియోస్లో t ఎందుకు తీసుకున్నామంటే మనకున్న ఈ యూనిట్ అనేది ఏంటి, టైం సిరీస్ని బేస్ చేసుకొని కదా మనం అన్ని ప్రాసెస్ చేస్తుంది. అందుకని మనం వేరియబుల్ని టీ ఈజ్ నథింగ్ బట్ టైం అని ఇన్ టర్మ్స్ ఆఫ్ టైంలో తీసుకున్నాం. బట్ వాడు ఎగ్జామ్లో ఏమి ఇచ్చాడు, ఎక్స్ అనే వేరియబుల్ ఇచ్చాడు. వేరియబుల్ ఏదైనా ఇవ్వచ్చు, XYZ ఏదైనా ఉండొచ్చు. వేరియబుల్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ కదా, దానికి కాన్స్టెంట్ వాల్యూ అనేది ఉండదు, వేరియబుల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దట్ వేరియబుల్ అనేది ఏదైనా తీసుకోవచ్చు. మీరు ఎగ్జామ్లో ఏది ఇస్తే అదే తీసుకోండి. మీకు క్వశ్చన్లో ఏ వేరియబుల్ ప్రొవైడ్ చేస్తే మీరు సొల్యూషన్లో కూడా అదే వేరియబుల్ యూజ్ చేయాలి. ఇక్కడ వాడు y ఈక్వల్ టు a ప్లస్ bx ఇచ్చి క్వశ్చన్లో మీరు ఆన్సర్లో y ఈక్వల్ టు a ప్లస్ bt అనేది యూజ్ చేయకూడదు. మీకు క్వశ్చన్ని బేస్ చేసుకొని సొల్యూషన్ అనేది ఉండాలి. క్వశ్చన్లో ఏది ఇస్తే మీరు ఆన్సర్లో అదే చేయాల్సి ఉంటుంది. వాడు క్వశ్చన్లో ఈక్వేషన్ మెన్షన్ చేయకపోతే మీరు ఏదైనా y ఈక్వల్ టు a ప్లస్ bt XYZ వేరియబుల్ ప్లేస్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి క్వశ్చన్లో ఉన్నదే మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఈక్వేషన్ 1 బిఎస్ స్ట్రైట్ లైన్. మనం థియరీలో కూడా ఫస్ట్ స్టెప్ ఇదే చేసాం కదా, ఏదైతే ఈక్వేషన్ ఉంటుందో దాన్ని ఫస్ట్ స్టెప్గా తీసుకున్నాం, దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్, రైట్. ఇక్కడ వేర్ ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్స్ అండ్ టు బి ఎస్టిమేటెడ్. ఈ కాన్స్టెంట్స్ని ఎస్టిమేట్ చేస్తేనే కదా మనకి నార్మల్ ఈక్వేషన్స్ వస్తాయి. నార్మల్ ఈక్వేషన్స్ ఎలా వస్తాయి, థర్డ్ స్టెప్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. ఇక్కడ మనం ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ అనే ఎందుకు యూజ్ చేస్తున్నాం, క్వశ్చన్లోనే ఇచ్చాడు కదా మెథడ్, ఏం మెథడ్ యూజ్ చేసుకోమన్నారు, ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ అనే మెథడ్ యూజ్ చేసే మనకు సొల్యూషన్ చేయమన్నారు కాబట్టి. సో అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్, మీ అందరికీ తెలుసు మనం థియరీలో మనకి నార్మల్ ఈక్వేషన్స్ అనేవి వచ్చాయి. ద నార్మల్ ఈక్వేషన్స్ ఆర్ మనం థియరీ ప్రాబ్లం చేసినప్పుడు ఏబి అనే కాన్స్టెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్లో ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనే టెక్నిక్ యూజ్ చేసి ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి 2 నార్మల్ ఈక్వేషన్స్ అనేవి జనరేట్ చేసాం. సో ఆ 2 నార్మల్ ఈక్వేషన్స్ మనం ఎలా జనరేట్ చేసామని చూడాలంటే మీరు డెఫినెట్లీ మన ఛానల్లో స్ట్రైట్ లైన్ థియరీ పార్ట్ అనే వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. డెఫినెట్లీ మీరు ఆ వీడియో చెక్ చేయాలి. మీకు థియరీ పార్ట్ వస్తేనే మీరు ప్రాబ్లమ్స్ అనేవి చేయగలుగుతారు. సో ఇక్కడ మనం ప్రాబ్లంలో ఏంటంటే మీరు మొత్తం లెంతీగా స్టెప్ బై స్టెప్ ఈక్వేషన్స్ అన్నీ జనరేట్ చేసుకుంటూ వెళ్తే మీకు టైం సరిపోదు. అందుకే మనం ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి మనం ప్రాబ్లం మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసి ఓన్లీ ఆ ప్రాబ్లంకి సంబంధించిన స్టెప్స్ 2-3 స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మనం మెన్షన్ చేసుకుంటూ వెళ్తున్నాం. బట్ మీకు థియరీ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ మీరు స్టెప్ బై స్టెప్ 10 స్టెప్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు నోట్ చేయాలి. ప్రాబ్లంకి ఇచ్చినప్పుడు మీరు ఆ ఈక్వేషన్ అంతా జనరేట్ చేసి సొల్యూషన్ని లెంతీ చేసుకొని టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఏవైతే ప్రాబ్లంకి సంబంధించిన 2-3 స్టెప్స్ ఉంటాయో ఆ 3 స్టెప్స్ మనం సొల్యూషన్లో రాస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి థియరీలో జనరేట్ చేసినప్పుడు 2 నార్మల్ ఈక్వేషన్స్ అనేవి వచ్చాయి. ఆ 2 నార్మల్ ఈక్వేషన్స్ని మనం ప్రాబ్లంలో డైరెక్ట్గా వేసుకుంటే సరిపోద్ది. ఆ స్టెప్ బై స్టెప్ థియరీ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. సమ్మేషన్ y ఈజ్ ఈక్వల్ టు NA ప్లస్ B సమ్మేషన్ x. దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ నెక్స్ట్
సమ్మేషన్ xy ఈక్వల్ టు a సమ్మేషన్ x ప్లస్ b సమ్మేషన్ x స్క్వేర్ ఈక్వేషన్ 3. దిస్ టూ ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ నార్మల్ ఈక్వేషన్స్. మనం థియరీలో చేసినప్పుడు ఏవైతే కాన్స్టెంట్స్ ఉంటాయో ఆ కాన్స్టెంట్స్ని ఎస్టిమేట్ చేసి సాల్వ్ చేసినప్పుడు మనకి టూ నార్మల్ ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. అండ్ దెన్ ఇక్కడితో మీకు ఈ 3 స్టెప్స్ రాస్తే సరిపోతుంది మీకు థియరీ పార్ట్కి సంబంధించి. ఇక్కడ మీకు అసలైన ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. నౌ యూ హ్యావ్ టు డ్రా ఏ టేబుల్ డ్రా చేసి మీరు ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు. అది ఏ విధంగా చేస్తారో నేను చూపిస్తాను. ఇప్పుడు నుంచి మనం క్వశ్చన్లో ఇచ్చిన డేటాని యూజ్ చేసుకొని ప్రాబ్లం చేయడం అనేది స్టార్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి, క్వశ్చన్లో మీకు ఇచ్చిన డేటా ఏంటి? ఇయర్స్ అండ్ వాల్యూస్. సో మీరు ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఎలా చేస్తారంటే మీరు ఒక టేబుల్ అనేది డ్రా చేయాలి. టేబుల్ డ్రా చేసిన తర్వాత ఇయర్స్ అండ్ వాల్యూస్ని ఆ టేబుల్లో మెన్షన్ చేసుకోవాలి. టేబుల్లో ఉన్న కాలమ్స్ ఏ విధంగా తీసుకోవాలో చూడండి. మీకు ఇచ్చిన డేటాలో ఇయర్స్ అండ్ వాల్యూస్ ఇచ్చారు. సో ఇయర్స్కి ఒక కాలం తీసుకుంటాం, వాల్యూస్కి ఇంకొక కాలం తీసుకుంటాం. నెక్స్ట్ ఈ 3 కాలమ్స్ ఏంటి మేడం? మనం జనరేట్ చేసిన 2 నార్మల్ ఈక్వేషన్స్లో ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ని మనం వాటి యొక్క వాల్యూస్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, మీకు నార్మల్ ఈక్వేషన్స్లో ఏమేమి వాల్యూస్ మనం ఐడెంటిఫై చేయాలి, వేరియబుల్స్ని కనుక్కోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మీకు వేరియబుల్స్ ఏమున్నాయి? వై. మీకు ఇచ్చిన వై ఏంటి? మీకు ఇచ్చిన డేటానే వై. ఏదైతే డేటాలో వాల్యూస్ అనేది ఇస్తారో మీకు ఎవ్రీ టైం క్వశ్చన్లో మీకు వాల్యూస్ అనే ఇవ్వరు. సమ్ టైమ్స్ ప్రొడక్షన్ అని ఇస్తారు, అండ్ సమ్ టైమ్స్ మీకు లైక్ ప్రాఫిట్ అని ఇవ్వచ్చు, సమ్ టైమ్స్ మీకు డైరెక్ట్ వాల్యూస్ అని ఇవ్వచ్చు. ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న డేటా ఏదైతే ఉందో డేటాలో వాల్యూస్ ఉంటాయి కదా, ఈ వాల్యూస్నే మనం వైగా తీసుకుంటాం. సో ఆ ఇచ్చిన వాల్యూస్ని మనం టేబుల్లో ఏదైతే వాల్యూస్ ప్లేస్లో ఉంటుందో దాన్ని వైగా తీసుకొని ఈ వాల్యూస్ అన్నీ ఆ కాలంలో వర్టికల్గా నోట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? నెక్స్ట్ ఎన్ వాల్యూ ఐడెంటిఫై చేయాలి. ఎన్ వాల్యూ ఏంటి? ఎన్ వాల్యూ ఏంటంటే మనకి ఇచ్చిన డేటాలో ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారనేది కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఎన్ వాల్యూ ఈజ్ 6 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఎక్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎక్స్కి ఒక కాలం తీసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్వైకి ఒక కాలం తీసుకోవాలి. ఇక్కడ ఏంటి? ఎక్స్ ఆల్రెడీ పైన ఉంది కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ ఇంకా ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్కి ఒక కాలం తీసుకోవాలి. అలా ఎవ్రీ వేరియబుల్కి ఎవ్రీ వాల్యూకి కూడా సింగిల్ కాలం సపరేట్గా తీసుకొని వాల్యూస్ అనేవి మనం జనరేట్ చేయాలి. చూసారు కదా, క్వశ్చన్లో ఇచ్చిన ఇయర్స్కి ఒక కాలం, ఇచ్చిన ఇయర్స్ అన్ని వర్టికల్గా నోట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వాల్యూస్కి ఒక కాలం, వాల్యూస్ అన్నీ వర్టికల్గా నోట్ చేసుకుంటాం. సో ఈ వాల్యూసే మనకి వై అన్నమాట. డైరెక్ట్ క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్నే మనం వై వాల్యూగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఎక్స్ ఐడెంటిఫై చేయాలి, ఎక్స్వై ఐడెంటిఫై చేయాలి, అండ్ నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కూడా వాల్యూస్ అనేవి మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు ఎలా చేద్దాం? అండ్ నెక్స్ట్ మనం ఎన్ వాల్యూ కూడా ఐడెంటిఫై చేసాం కదా. ఎన్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? ఎన్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 ఇస్ ఎన్ వాల్యూ. ఈ విధంగా మనం టేబుల్ అనేది ఫామ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మీరు ఎక్స్ వాల్యూస్ ఎలా వస్తాయి మేడం? ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎలా వస్తాయంటే మనకిచ్చిన డేటా అనేది ఏ బేస్డ్? ఈవెన్ నెంబర్ బేస్డ్. వై? బికాస్ మనకి 6 అబ్జర్వేషన్స్ ఇచ్చారు కాబట్టి క్వశ్చన్లో మనకి ఈవెన్ నెంబర్ బేస్డ్ వాల్యూస్. ఇక్కడ మీకు ఈవెన్ నెంబర్ ఇస్తే మీరు ఎక్స్ వాల్యూస్ ఎలా తీసుకోవాలి అంటే మీకు ఇచ్చిన వాల్యూస్ని బేస్ చేసుకొని ఫస్ట్ 1 2 పార్ట్స్గా తీసుకుంటాం. 6 నెంబర్స్ ఇచ్చారు కదా, సో 3 ఒక పార్ట్గా తీసుకోవాలి, అండ్ నెక్స్ట్ 3 ఇంకో పార్ట్గా తీసుకోవాలి. సో ఇక్కడ మిడిల్లో చూడండి, మీకు పైవైపు ఎప్పుడు అప్కి వెళ్తూ ఉండే కొద్దీ మీకు నెగిటివ్ నెంబర్స్ అనేవి వస్తాయి, అండ్ డౌన్కి వచ్చేసరికి మీకు పాజిటివ్ నెంబర్స్ అనేవి వస్తాయి. టేబుల్లో ఎప్పుడు మీరు పైకి వెళ్ళే కొద్దీ నెగిటివ్ నెంబర్స్, అండ్ కిందకి వచ్చేసరికి పాజిటివ్ నెంబర్స్ అనేవి తీసుకోవాలి. 2 పార్ట్స్గా చేసినప్పుడు సో ఇప్పుడు పైకి వెళ్తున్నాం మనం -1, ఇక్కడ కిందకు వస్తున్నాం +1, పైకి వెళ్ళేసరికి -1,
కిందకు వచ్చేసరికి +1. ఇలా 2 ఈక్వల్ పార్ట్స్ చేసి తీసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆడ్ నెంబర్స్ తీసుకోవాలి. సో ఆడ్ నెంబర్స్ ఏంటి? 1, 3, 5. 1, 3, 5. సో పైకి వెళ్ళేసరికి మనం ఏమవుతుంది? నెగిటివ్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకే, సైన్ అనేది నెగిటివ్ ఉంటుంది. సిమిలర్గా సేమ్ వాల్యూస్ 1, 3 అండ్ 5. సో మీకు ఈవెన్ నెంబర్లో కనుక క్వశ్చన్లో అబ్జర్వేషన్స్ ఇస్తే మీకు ఎక్స్ వాల్యూస్ అనేవి ఆడ్ నెంబర్స్లో వస్తాయి. అది గుర్తుంచుకోవాలి. 0 అనేది మీకు రాదనమాట. వితౌట్ 0 మీకు ఎక్స్ వాల్యూస్ అనేవి ఆడ్ నెంబర్స్లో తీసుకుంటాం. ఇచ్చిన డేటాని 2 ఈక్వల్ పార్ట్స్గా చేసుకుంటాం. అప్పర్ సైడ్ వెళ్ళే కొద్దీ మీకు వాల్యూస్ నెగిటివ్లో వస్తాయి అండ్ డౌన్కి వచ్చేసరికి మీకు వాల్యూస్ అనేది పాజిటివ్లో వస్తాయి. మీరు ఒక్కటే గుర్తుంచుకోవాలి, క్వశ్చన్లో ఈవెన్ నెంబర్ అబ్జర్వేషన్స్ ఉంటే మీకు ఎక్స్ వాల్యూస్ అనేవి ఆడ్ నెంబర్స్లో వస్తాయి. ఓకే, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. అండ్ డేటాని ఇచ్చిన వాల్యూస్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేసినప్పుడు అప్పర్ సైడ్ వెళ్ళే కొద్దీ మీకు నెగిటివ్ నెంబర్స్ అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి మీకు పాజిటివ్ నెంబర్స్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా మీరు ఎక్స్ వాల్యూస్ అనేవి తీసుకోవాలి. ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీకు ఎగ్జామ్లో సేమ్ డేటా ఇవ్వరు కదా, డేటా అనేది మీకు చేంజ్ చేస్తూ ఉంటారు. మీరు ప్రాసెస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం క్వశ్చన్ని బట్టి పట్టడం కాదు, ప్రాసెస్ నేర్చుకోవాలి. ప్రాసెస్ నేర్చుకుంటే మీరు ఏ సమ్ ఇచ్చినా సరే, వాల్యూస్ ఎలా చేంజ్ చేసి ఇచ్చినా సరే మీరు చేయగలుగుతారు. సో ప్రాసెస్ చెప్తున్నా కాబట్టి ప్రాసెస్ అనేది చాలా కాన్సన్ట్రేషన్తో గుర్తుపెట్టుకోండి. సో ఎక్స్ వాల్యూస్ మనం ఎలా తీసుకుంటామని అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ XY వాల్యూస్ తీసుకోవాలి. ఎక్స్ అంటే ఇక్కడ x ఇంటూ వై. సో XY. సో మనకి x వాల్యూస్ ఉన్నాయి, y వాల్యూస్ ఉన్నాయి. x ఇంటూ వై, ఈ టూ కాలమ్స్ని కూడా మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూసే XY వాల్యూస్, రైట్. ఇక్కడ 86 ఇంటూ -5. 86 ఇంటూ 5 ఎంత? 430, రైట్. 430. ఇక్కడ సైన్ ఏముంది? నెగిటివ్ సైన్ ఉంది. సో మీకు సొల్యూషన్ కూడా నెగిటివ్లోనే వస్తుంది. ఇక్కడ 3 ఇంటూ 98. 398, 294. ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది. సో మీకు వాల్యూ అనేది నెగిటివ్లో వస్తుంది. సో 85 ఇంటూ 1, 85. ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది. సో -85. సిమిలర్లీ 91 ఇంటూ 1, 91. 140 ఇంటూ 3, 420. 120 ఇంటూ 5, 600. సో ఈ విధంగా మీరు ఈ 2 కాలమ్స్ ఎక్స్ అండ్ వై కాలమ్స్ని మల్టిప్లై చేస్తే మీకు వచ్చే కాలమే XY కాలం. ఓకే, XY వాల్యూస్ అనేవి ఈ విధంగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మనకు ఆల్రెడీ ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి. ఈ ఎక్స్ వాల్యూస్కి స్క్వేర్ చేస్తేనే మనకి ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ చూడండి, 5 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత? 5 5s 25. 3 స్క్వేర్, 3 3s 9. 1 స్క్వేర్ 1 అండ్ నెక్స్ట్ 1. ఇక్కడ మీకు నెగిటివ్ నెంబర్స్ ఎందుకు రావు? స్క్వేర్ చేస్తే మీకు నెగిటివ్ నెంబర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఇక్కడ మీకు -5 హోల్ స్క్వేర్, రైట్. ఇక్కడ -5 స్క్వేర్ చేస్తే ఎంత? 5 5s 25 వస్తుంది కదా. సో ఈ స్క్వేర్ నెగిటివ్ నెంబర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఎలా క్యాన్సిల్ అవుతుంది? 5 స్క్వేర్ అంటే -5 ఇంటూ -5 కదా. 5 5s 25. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఈ విధంగా మీరు ఎప్పుడు స్క్వేర్ చేసినా, ఎప్పుడు మల్టిప్లై చేసినా మీరు సైన్స్ని కూడా మల్టిప్లై చేస్తూ ఉండాలి. సైన్స్ని కూడా సైన్స్ చేంజ్ అయిపోతాయి అనమాట మల్టిప్లై చేస్తే. సో 5 5s 25. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, మీకు సైన్స్ గుర్తుండే ఉంటాయి. మ్యాథ్స్ బేస్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. అర్థమవకపోయినా పర్లేదు, మనం స్క్రాచ్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నేర్చుకుందాము. ఇక్కడ మీకు మైనస్ ఇంటూ మైనస్ అనేది మీకు ప్లస్ అవుతుంది. ప్లస్ ఇంటూ ప్లస్ అనేది ప్లస్. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఈ విధంగా మీకు సైన్స్ ఉంటాయి. మల్టిప్లై చేస్తే ఇలా వస్తాయి. సో అందుకని మీకు స్క్వేర్ చేస్తే నెగిటివ్ నెంబర్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయి మీకు పాజిటివ్లోకి చేంజ్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, సేమ్ 3 3s 9s. 5 స్క్వేర్ 25. సో ఈ విధంగా మీకు ఎక్స్, XY అండ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ వస్తాయి. చాలా సింపుల్.
మీరు ప్రాసెస్ గుర్తుపెట్టుకుంటే మీరు సొల్యూషన్ అనేది ప్రాబ్లం అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి, మనకేంటి కాలమ్స్లో ఓన్లీ ఎక్స్, ఎక్స్వై, ఎక్స్ స్క్వేర్ మాత్రమే ఉన్నాయి. బట్ నార్మల్ ఈక్వేషన్స్లో మనకి ఎలా ఉన్నాయి? సమ్మేషన్ వై, సమ్మేషన్ ఎక్స్, సమ్మేషన్ ఎక్స్వై, సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ సమ్మేషన్ అంటే ఏంటి అర్థం? ఎడిషన్, రైట్? మనం యాడ్ చేయాలన్నమాట, నథింగ్ బట్ సమ్. సో కాలమ్స్లో ఉన్న వర్టికల్ కాలమ్స్లో ఉన్న వాల్యూస్ అన్నిటినీ కూడా మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి సమ్మేషన్ వాల్యూస్ వస్తాయి. చూడండి, ఇచ్చిన వాల్యూస్ని వైగా తీసుకున్నాం కదా. సో ఇక్కడ సమ్మేషన్ వై ఈక్వల్ టు ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. మీరు 86 ప్లస్ 98 ప్లస్ 85 ప్లస్ 91 ప్లస్ 140 ప్లస్ 120. సో ఇవన్నీ యాడ్ చేస్తే మీకు 620 వస్తుంది. నెక్స్ట్ సమ్మేషన్ ఎక్స్, ఇవి యాడ్ చేయాలి. -5 ప్లస్ -3 ప్లస్ -1 ప్లస్ 1 ప్లస్ 3 ప్లస్ 5 చేస్తే మీకు సో క్యాన్సిల్ అవుతుంది కదా. -1 ప్లస్ 1 క్యాన్సిల్, -3 ప్లస్ 3 క్యాన్సిల్, అలాగే -5 ప్లస్ 5 క్యాన్సిల్. మీకు ఎంత వస్తుంది? ఎక్స్ 0. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఈవెన్ నెంబర్స్లో మీకు అబ్జర్వేషన్స్ ఇస్తే క్వశ్చన్లో మీకు ఎక్స్ వాల్యూ సమ్మేషన్ చేసినప్పుడు ఆల్వేస్ ఎక్స్ వాల్యూ ఈజ్ 0. ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ వాల్యూ మీకు ఎప్పుడు 0లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సమ్మేషన్ ఎక్స్వై. సో సమ్మేషన్ ఎక్స్వై చేస్తే మీకు 302 వస్తుంది. అలాగే సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ ఇది చేస్తే మీకు 70 వస్తుంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ మీరు చేస్తారు, మీకు ఏం ప్రాబ్లం లేదు. మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో ఆల్ యూనివర్సిటీస్ కూడా మీకు క్యాషియో అనేది అలో చేస్తుంది. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ ఏవైతే ఉంటాయో అవి స్టాటిస్టిక్స్ ఎగ్జామ్కి కంపల్సరీ మీకు క్యాషియో అనేది అలో ఉంటుంది. సో మీ క్యాలిక్యులేషన్స్ కూడా ఎగ్జామ్లో భయపడకుండా ఈజీగా క్యాషియోని యూజ్ చేసుకొని క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నార్మల్ ఈక్వేషన్స్లో మనం అన్ని వాల్యూస్ని ఐడెంటిఫై చేసామా? సమ్మేషన్ వై కనుక్కున్నాం, ఎన్ వాల్యూ వచ్చింది, సమ్మేషన్ ఎక్స్ వచ్చింది, సమ్మేషన్ ఎక్స్వై, ఇక్కడ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ కూడా మనకు వచ్చేసింది. ఇంక ఏ వాల్యూస్ మనం ఐడెంటిఫై చేయాలి? ఓన్లీ ఏ అండ్ బి. ఏబి అనే 2 వాల్యూస్ని మనం కనుక ఐడెంటిఫై చేస్తే మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో ఆ 2 వాల్యూస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? మీకు ఏని కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది ఈజీగా, సమ్మేషన్ వై బై ఎన్. అలాగే బి ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్వై బై సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్. ఈ 2 ఫార్ములాస్ మీరు గుర్తుంచుకుంటే ఏ అండ్ బి వాల్యూస్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆల్రెడీ మనం టేబుల్లో సమ్మేషన్ వై, ఎన్, సమ్మేషన్ ఎక్స్వై, సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ అనేది ఐడెంటిఫై చేస్తాం కదా, వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి డైరెక్ట్ మీరు ఆ వాల్యూస్ తీసుకొచ్చి ఈ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈజీగా ఏ అండ్ బి వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు ఆ వాల్యూస్ని ఐడెంటిఫై చేద్దాం. మీరు కంపల్సరీ 2 ఫార్ములాస్ అనేవి గుర్తుంచుకోవాలి, చాలా సింపుల్. ఏ ఈక్వల్ టు సమ్మేషన్ వై బై ఎన్ అండ్ బి ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్వై బై సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్. ఈ 2 ఫార్ములాస్ గుర్తుంచుకుంటే చాలు. సో మనకు ఆల్రెడీ టేబుల్లో క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ని ఈ 2 ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏ ఈక్వల్ టు సమ్మేషన్ వై బై ఎన్. సమ్మేషన్ వై ఎంత వచ్చింది మనకి? 620 డివైడెడ్ బై ఎన్ వాల్యూ 6. ఇది మీకు ఆన్సర్ చేస్తే క్యాన్సిలేషన్ చేస్తే మీకు 103.33 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బి సమ్మేషన్ ఎక్స్వై బై సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్. సమ్మేషన్ ఎక్స్వై వాల్యూ ఎంత వచ్చింది? 302 డివైడెడ్ బై ఇక్కడ మీకు సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ 70. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు 4.314 వస్తుంది. సో ఈజీగా మీకు ఏ అండ్ బి వాల్యూస్ అనేవి చాలా సింపుల్గా ఫార్ములాని బేస్ చేసుకొని వచ్చేసాయి కదా. దీంతో మీకు జనరల్ క్యాలిక్యులేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు 90% ఆఫ్ సొల్యూషన్ అనేది మీరు చేసేసారు, దీంతో కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు క్వశ్చన్లో చూస్తే చూడండి, ఇక్కడ వరకు మీరు లీస్ట్ స్క్వేర్స్ని యూజ్ చేసుకొని మీరు ట్రెండ్ అనేది ఐడెంటిఫై చేశారు. బట్ ఇంకో సెకండ్ పార్ట్ ఏమి ఇచ్చారు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ట్రెండ్ ఫర్ ద ఇయర్ 1995.
1995 ఇయర్కి మీరు ట్రెండ్ వాల్యూ అనేది ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ మనం ఏ అండ్ బి వాల్యూ అనేది ఫార్ములా యూస్ చేసి ఐడెంటిఫై చేసాం కదా. సో క్యాలిక్యులేట్ చేసిన ఏ అండ్ బి వాల్యూస్ని మనకి ఈక్వేషన్ 1 ఏదైతే స్ట్రైట్ లైన్ ఉందో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మీకు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటి? y ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్. మీకు ఆల్రెడీ ఏ వాల్యూ అనేది వచ్చింది 103.33 ప్లస్ బి వాల్యూ వచ్చింది. బి వాల్యూ ఎంత వచ్చింది? 4.314 ఇంటూ ఎక్స్. దిస్ ఈజ్ స్ట్రైట్ లైన్. ఇక్కడితో మీకు జనరల్ 90% ఆఫ్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయినట్టే. మీరు 1 పార్ట్ ఇచ్చారంటే మీకు స్ట్రైట్ లైన్ యూస్ చేసి ట్రెండ్ ఐడెంటిఫై చేయమన్నారంటే ఇక్కడి వరకు చేస్తే సరిపోతుంది. బట్ మీకు 1995 ఇయర్కి కూడా మీకు ట్రెండ్ని ఐడెంటిఫై చేయమన్నారు కదా. సో అప్పుడు మీరు ఇంకో ఎక్స్ట్రా పార్ట్ అనేది చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్కి కూడా ట్రెండ్ వాల్యూ అనేది ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1988 ఇయర్ ఉంది. 1988 ఇయర్లో మీకు y ఈక్వల్ టు 103.33 ప్లస్ 4.314. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది 1980 ఇయర్లో? -5. సో ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మీరు 103.33 ప్లస్ ఇక్కడ 4.314 ఇంటూ -5 చేస్తే మీకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని దీనికి యాడ్ చేశారనుకోండి, యాడ్ చేస్తే మీకు ఏంటి రిక్వైర్డ్ వాల్యూ అనేది వస్తుంది. సో మీకు ఎంత వస్తుంది? 81.76. సో ఈ క్యాలిక్యులేషన్ చూడండి, ఇక్కడ 103.33. సో ఇక్కడ మీకు ఏంటి 4.314 ఇంటూ -5 చేస్తే మీకు -21.57 వస్తుంది. సో ఇక్కడ మీరు 103.33 -21.57 చేస్తే మీకు 81.76. ఈజీ క్యాలిక్యులేషన్. మీరు డైరెక్ట్ క్యాలిక్యులేటర్ యూస్ చేసుకొని క్యాషియోతో ఈజీగా చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ సిమిలర్గా నెక్స్ట్ ఇయర్ 1989కి కూడా సేమ్ ఇలానే y ఈక్వల్ టు 103.33 ప్లస్ 4.314. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది 1989కి? -3. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు 90.388 అని వస్తుంది. సేమ్ సిమిలర్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్కి కూడా మీరు క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. సేమ్ 1990 క్యాలిక్యులేషన్ చేస్తే మీకు సేమ్ ఇలాగే y ఈక్వల్ టు 103.33 ప్లస్ 4.314. మీకు ఎక్స్ వాల్యూ ఎంత ఉంది? -1. సో ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు 99.016 వస్తుంది. సిమిలర్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్కి కూడా ఇలానే ట్రెండ్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ చూస్తే మీకు అన్ని ఇయర్స్కి కూడా క్యాలిక్యులేట్ చేస్తాం కదా, 1988, 1989. సో అలాగే 1993 వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ మీకు ఏ ఇయర్కి ట్రెండ్ క్యాలిక్యులేట్ చేయమన్నారు? 1995. ద ఇయర్ 1995కి మీకు ట్రెండ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి మీరు ఎక్స్ట్రా ఇంకో 2 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేయాలి ట్రెండ్. 1994 ఇది ఎలా చేస్తాం? y ఈక్వల్ టు 103.33 ప్లస్ 4.314. ఇక్కడ మీకు చూడండి 1993కి 5 వచ్చింది కదా ఎక్స్ వాల్యూ. అండ్ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది మీకు? నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 7. మనం ఆడ్ నెంబర్స్లో తీసుకుంటాం కదా, 1, 3, 5, 7, 9. సో అలాగా ఇది వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ 1995కి మనకి వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి 103.33 ప్లస్ 4.314. మీకు అప్పుడు 1995 ఇయర్కి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 9 కదా. ఎక్స్ వాల్యూస్ మనం ఎలా తీసుకున్నాం? డౌన్వర్డ్స్కి వెళ్ళే కొద్దీ పాజిటివ్లో వస్తే మనకి అప్వర్డ్ అయినా డౌన్వర్డ్ అయినా. సో ఈవెన్ నెంబర్స్లో ఉన్నాయి కాబట్టి అబ్జర్వేషన్స్ మనకి ఆడ్ నెంబర్స్లో ఎక్స్ వాల్యూస్ తీసుకుంటాం. 1, 3, 5, 7, 9, 11. సో ఈ విధంగా తీసుకుంటూ ఉంటాం వాల్యూస్. ఇక్కడ 1995కి మనకి ఎక్స్ వాల్యూ అనేది 9 వస్తుంది. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 142.156. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. మీరు ఇదంతా క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. ఆర్ ఐదర్ నేను షార్ట్కట్లో డైరెక్ట్ ఇయర్కి 1995కి ఒక్కదానికి క్యాలిక్యులేట్ చేస్తాను మేడం, నాకు డైరెక్ట్ ఆన్సర్ ఇస్తే సరిపోతుంది, నేను ఈ మొత్తం చేయలేను, నాకు టైం వేస్ట్ అనుకుంటే నో ప్రాబ్లం, ఇవేం చేయాల్సిన లేదు. డైరెక్ట్ మీకు క్వశ్చన్లో ఏ ఇయర్కి మీకు ట్రెండ్ ఐడెంటిఫై చేయమన్నారో, ట్రెండ్ క్యాలిక్యులేట్ చేయమన్నారో ఆ ఒక్క ఇయర్కి మీరు ట్రెండ్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో ఇంతటితో మీకు సొల్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారా ప్రాబ్లం అనేది ఎంత సింపుల్గా ఉందో.
ప్రాసెస్ అర్థం చేసుకుంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ప్రాసెస్ వస్తే చాలు ఏదైనా మీరు ఈజీగా అనేది ప్రాబ్లం అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈవెన్ నెంబర్స్లో ప్రాబ్లం అనేది స్ట్రైట్ లైన్కి సంబంధించి ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ని యూజ్ చేసుకొని ఏ విధంగా సొల్యూషన్ అనేది చేస్తారో చూసారు కదా. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను ఆడ్ నెంబర్స్ని బేస్ చేసుకొని స్ట్రైట్ లైన్కి ప్రాబ్లం ఎలా చేస్తారు, అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, సెకండ్ డిగ్రీ పారాబోలా, ఎక్స్పోనెన్షియల్ కర్వ్, పవర్ కర్వ్, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేస్తారు, క్యాషియోలో లాగ్ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా నేను సింపుల్గా ట్రిక్స్తో స్ట్రాటజీస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా. ఈ వీడియోలో కనుక మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. నేను ఏ విధంగా మీకు మీ ముందు పేపర్ అనేది ప్రజెంట్ చేశాను, సేమ్ ఎగ్జామ్లో మీరు ఇదే పేపర్ మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేస్తే డెఫినెట్లీ మీరు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. సో డూ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.